ఫ్రెండ్స్, ఈ స్టాకు మనం మారుతి సుజుకి లాస్ట్ డే మాట్లాడుకున్నాం. వెన్స్డే రోజు మనం డిస్కస్ చేసుకున్నాం స్టాకు. ఇది రేంజ్ బ్రేక్అవుట్ అయిన తర్వాత చివర 15 మినిట్స్ క్యాండిల్ మంచి బుల్లిష్లో క్లోజ్ అయిందని చెప్పి మనం నిన్న వీడియోలో చెప్పుకొచ్చాము. అది సేమ్ ఈరోజు రిఫ్లెక్ట్ అయింది. దీన్ని ఇక్కడ క్లోజ్ అయింది 13,354 రూపాయల్లో క్లోజ్ అయింది. ఈరోజు ఓపెన్ అవటం మంచి గ్రీన్ క్యాండిల్తో ఓపెన్ అయింది. తర్వాత ప్రాఫిట్ బుకింగ్ స్లోగా వచ్చేసి మార్కెట్ ఈరోజు పెద్దగా మూమెంట్ లేదు, మార్నింగ్ నిఫ్టీలో కానీ ఎక్కడ మూమెంట్ లేదు కాబట్టి అది సైడ్ వేస్ వెళ్ళిపోయింది. ఈ స్టాక్ నిన్న మనం వీడియోలో చెప్పుకున్న స్టాకు మారుతి సుజుకి. ఇది ఈరోజు మంచి దాదాపు ఓపెనింగే 3% వరకు మూమెంట్ వచ్చింది. 3.5 వరకు అప్లో ఓపెన్ అయింది. కానీ ఇది స్లోలీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చి అది సైడ్ వేస్గా వెళ్ళిపోయింది ఈరోజు మార్కెట్. అందువల్ల మనం అనుకున్న ప్రాఫిట్ అంటే ఇమీడియట్గా అందరూ బుక్ చేయలేరు కాబట్టి ఎక్కువ భాగము స్టక్ అయ్యే ఉంటారు. నో ప్రాబ్లం. ఒకవేళ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది స్లోగా పైకి మూవ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. 1 or 2 days లేదా 1 week అయినా మనకి మంచి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మనం నిన్న డిస్కస్ చేసిన ఫస్ట్ స్టాక్ మారుతి సుజుకి. సెకండ్ స్టాక్ వచ్చేసి ఈరోజు మన స్కానర్లో వచ్చిందండి. జింజిల్ అని. ఇది ఐపీఓకి వచ్చి చాలా రోజులు అయింది. ఐపీఓకి వచ్చి దాదాపుగా ఇయర్ అనుకుంటాను. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో వచ్చింది. 1 year అవుతుంది. 1 yearకి జస్ట్ ఒక 2 months తేడా. ఈ 1 year బ్యాక్ ఇది వచ్చింది. ఆల్ టైమ్ హై వచ్చేసి మనకి 385 రూపాయలు అండి. ఇది 385 రూపాయల ఈ స్టాకు జస్ట్ మనకి మార్చిలో ఒకసారి హై క్రాస్ అయ్యి కాకపోతే తర్వాత నిలవలేకపోయింది. అప్పుడు మంచి వాల్యూమ్స్ వచ్చాయి. మంచి వాల్యూమ్స్ వచ్చి బ్రేక్అవుట్ అయింది. తర్వాత మళ్ళీ స్లోగా ప్రాఫిట్ బుకింగ్ సైడ్ వేస్ వచ్చి దాదాపుగా 4 months కన్సల్టేషన్లో ఉండిపోయింది. ఈరోజు మళ్ళీ నియర్ బై అక్కడికి వచ్చేసింది. నియర్ బై దాదాపు మనకి 7% క్లోజింగ్, 7% అప్ గ్రీన్లో క్లోజ్ అయింది. మంచి గ్రీన్ క్యాండిల్తో క్లోజ్ అయింది. ఈ స్టాకు మనకి ఒకవేళ మార్కెట్ కానీ రేపు మంచి మూమెంట్ ఉంటే పైకి వెళ్ళిపోవచ్చు, ఆల్ టైమ్ హై క్రాస్ అవ్వచ్చు. లేదు ఒకవేళ మార్కెట్లో స్లో మూమెంట్ ఉండి ఇలా పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మార్కెట్లో సైడ్ వేసి వెళ్ళి 1 or 2 days తర్వాత పైకి మూమెంట్ అవ్వచ్చు. ఈ స్టాక్ని మన రూల్ ప్రకారం ఫస్ట్ టైము కొంత 80% అంటే ఒక 10,000 8,000తో మనం ఫస్ట్ బై చేసుకొని మిగతా 20% అనేది ఒకవేళ బుల్ బ్యాక్ వస్తే అప్పుడు బై చేయటం ఒక మంచి ఆలోచన. లేదు ఇప్పుడు ఇలా వెళ్తుందండి, ఇలా వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి సేమ్ టైం ఇక్కడ రిటర్న్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి మనం చెప్పే ఇక్కడ 354 ఆ ప్రైస్లోకి వచ్చి మళ్ళీ బుల్ బ్యాక్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. అందువల్ల అక్కడ మన ఆల్ టైమ్ హై దగ్గర నియర్గా ఉన్నాం కాబట్టి మార్కెట్లో మంచి మూమెంట్ ఉంటే అలా కంటిన్యూ అవ్వచ్చు. ర్యాలీ అనేది మ్యాక్సిమం ఒక్క బుల్ బ్యాక్ అయినా వస్తుంది. అందుకోసం మనం అగ్రెసివ్గా తీసుకోకుండా వెయిట్ చేసి ఈ డిమాండ్ జోన్లోకి వచ్చినప్పుడు మనకి 354 ఆ ప్రైస్లో కానీ దొరికితే తీసుకోవచ్చు. ఈ స్టాక్ మనకు ఈరోజు స్కానర్లో వచ్చింది. మన వాల్యూమ్స్ కూడా మంచి వాల్యూమ్స్ చూపిస్తున్నాయి. అందువల్ల కాన్ఫిడెన్స్గా ట్రేడ్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇది మన ఫస్ట్ స్టాక్ ఈరోజు వచ్చిన స్కానర్లో. సెకండ్ స్టాక్ వచ్చేసి NACL. ఈ స్టాక్ కూడా సేమ్ అండి. ఇది ఆల్రెడీ మనకి ఈరోజు క్లోజింగ్ అలా క్లోజ్ అయింది కానీ బుల్ బ్యాక్ అనుకోండి. మనకి దాదాపు ఫిబ్రవరి టైంలో హై క్రాస్ అయింది. మళ్ళీ దాన్ని సస్టైన్ అవ్వలేకపోయింది. స్లోగా ప్రాఫిట్ బుకింగ్ తీసుకుంటూ వచ్చారు. మళ్ళీ 3 months సైడ్ వేస్ వెళ్ళిపోయింది మార్కెట్. చూస్తే ఇక్కడ మంచి సైడ్ వేస్ వెళ్ళిపోయింది. మళ్ళీ అప్ ట్రెండ్ మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడకు రీసెంట్గా జస్ట్ ఈ మంత్లోనే ఈ డిమాండ్ జోన్లోకి వచ్చేసింది. డిమాండ్ జోన్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చినట్టుంది. చూడండి మనకి ట్రెండ్ లైన్ 200 మూవింగ్ యావరేజ్. ఇది దాన్ని టచ్ అవుతూనే వెళ్తుంది తప్ప పైకి ఏమి దాన్ని క్రాస్ అవ్వకుండా టచ్ చేసి వెళ్తుంది తప్ప దాన్ని క్రాస్ అయ్యే క్లోజ్ అవ్వట్లేదు. ఇది ఇక్కడంతా 200 మూవింగ్ యావరేజ్ కింద ఉన్న రోజులు సైడ్ వేస్లోనే ఉంది. ఇది క్రాస్ అయిన తర్వాత ఒక మూమెంట్ వస్తుంది, మళ్ళీ డౌన్ అయినప్పుడు ఒక మూమెంట్. ఇక్కడ మళ్ళీ మనకి 50 days మూవింగ్ యావరేజ్ ఉంది. ఆ 50 days మూవింగ్ యావరేజ్ మనకి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వచ్చేసి ఇప్పుడు 200 మూవింగ్ యావరేజ్ పైనే ట్రేడ్ అవుతుంది.
దీంట్లో మనం స్వింగ్ ట్రేడింగ్కి తీసుకోవచ్చు. ఆల్ టైమ్ హై నియర్గా ఉంది కాబట్టి సేమ్ మన రూల్ అదే. మనం ఇప్పుడు ఏ వీడియోలో చెప్పిన అదే చెప్తాం. 80% ఫస్ట్ మనం బై చేయటం. ఒకవేళ 5-6% అది కానీ మనకి 1 or 2 డేస్లో మూవ్ అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోవటం. లేదు ఒకవేళ బుల్ బ్యాక్ వచ్చి ఒక 5% కిందకు వచ్చేస్తే మనం హ్యాపీగా మిగతా మన దగ్గర మనం అనుకున్న స్టాక్కి మనం అలాట్ చేసిన బ్యాలెన్స్ అమౌంట్ 20% 30% ఉంటుంది కదా, అది మనం మళ్ళీ యాడ్ చేస్తే మనకి యావరేజ్ అవుతుంది, గుడ్ ప్రైస్ ఉంటుంది. స్టాప్ లాస్ అనేది అది ఎవరి రిస్క్ వాళ్ళ రివార్డ్ని బట్టి మెయింటైన్ చేయండి. ఇది మనకు వచ్చిన రెండో స్టాక్ ఈరోజు. థర్డ్ స్టాక్ వచ్చేసి హెచ్ఎస్సిఎల్ అండి. ఈ స్టాక్ చూడండి, ఇది కూడా మంచి డిమాండ్ జోన్లోకి వచ్చేసింది. నిన్నే క్రాస్ అయింది, కాకపోతే నిన్న సస్టైన్ అవ్వకపోయింది. ఈరోజు మంచి వాల్యూమ్స్, మొన్న 2 days బ్యాక్ మంచి వాల్యూమ్స్, ఇక్కడ మంచి వాల్యూమ్తో బ్రేక్అవుట్ అయింది. మళ్ళీ డిమాండ్ జోన్లోకి వచ్చింది. మళ్ళీ సైడ్ వేస్ వెళ్ళి మళ్ళీ ఆల్ టైమ్ హైకి నియర్ బైకి వచ్చేసింది. ఈ స్టాక్లో మనము ఆర్ఎస్ఐ చూస్తే నియర్ బై 70 దగ్గరికి వచ్చింది. 70 దగ్గరకు వచ్చింది. సేమ్ వాల్యూమ్స్ బాగున్నాయి. 200 మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది. 15 మూవింగ్ యావరేజ్ అసలు చాలా దూరంలో ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఇది మనకి ఈరోజు వచ్చిన థర్డ్ స్టాక్ అండి. దీంట్లో మనం నేను చెప్పిన ఈ 3 స్టాక్స్, నిన్న చెప్పిన మారుతి కానీ ఇవన్నీ చూసాం కదా. ఈరోజు మనకి మారుతి ఓపెన్ అయింది. ఓపెన్ అయిన వెంబటే కాసేపు ఒక జస్ట్ 15 minute క్యాండిల్లోనే అక్కడికి వెళ్ళేసింది, ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. మార్కెట్ సైడ్ వేస్తుంది, ఈరోజు పెద్ద మూమెంట్ లేదు. అలాంటప్పుడు మనం ఇంట్రాడే తీసుకుంటే ఎక్కువ స్ట్రక్ అయిపోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఇంట్రాడేలో మనం ప్రాఫిట్ బుక్ చేయాలంటే లాభం కంటే లాస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. కాబట్టి మన మెయిన్ మనం చెప్పే స్టాక్స్ ఏవైనా స్వింగ్ ట్రేడింగ్ పర్పస్ 1 or 2 daysకి రావచ్చు, లేదా 1 week 10 days పట్టచ్చు, 1 month కూడా పట్టచ్చు సమ్ టైమ్స్. అయినా మనకి ఇబ్బంది లేని అమౌంటే దాంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి నో ప్రాబ్లం. ఈ స్టాకు మనకి ఈరోజు వచ్చిన థర్డ్ స్టాకు. ఫోర్త్ స్టాక్ వచ్చేసి గ్రీన్ ప్యాన్ అండి. ఈ స్టాక్ వచ్చేసి మనకి సేమ్ ఆల్ టైమ్ హై వచ్చేసి మనకి 447 రూపాయలు, ఇప్పుడు 371లో ఉంది. దాదాపు ఒక 20% ఆల్రెడీ డౌన్ ట్రెండ్లో నుంచి మళ్ళీ అప్ ట్రెండ్లోకి మూవ్ అయింది. చూస్తే ఈ కంటిన్యూషన్ 3 days మంచి గ్రీన్ క్యాండిల్స్ చూడండి. ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్, ఆర్ఎస్ఐ కూడా స్లోగా ఇక్కడ ఫ్లాట్ అవుతూ స్లోగా 50 సెకండ్ సపోర్ట్ తీసుకొని స్లోగా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి 79-80 దగ్గర ఉంది. దీంట్లో మనము స్టాప్ లాస్ కన్నా మనకి దీనికి ముందు చెప్పిన స్టాక్స్తో పోలిస్తే ఇది మనకి కొంత డిస్కౌంట్లో దొరుకుతుంది. ద సేమ్ టైం ఇన్ని రోజులు ఇది సైడ్ వేస్ ఉన్న స్టాక్ కాస్త ఇప్పుడు మనకి అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ ర్యాలీ అనేది ఫర్దర్గా కంటిన్యూ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఈ స్టాక్ మనకి ఆర్ఎస్ఐ ఓకే, 3 days గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి. వాల్యూమ్స్ చూసిన 3 days మంచి గ్రీన్ క్యాండిల్స్తో రన్ మార్కెట్లో ట్రేడ్ అయింది కాబట్టి 200 మూవింగ్ యావరేజ్ ఈరోజు లాస్ట్ డే 200 మూవింగ్ యావరేజ్ క్రాస్ అయింది. తర్వాత మనకి 50 మూవింగ్ యావరేజ్ కూడా సేమ్ డే లాస్ట్ డే క్రాస్ అయ్యి సస్టైన్ అయ్యి మంచి డోజీ ఏర్పడింది. గమనించండి మీరు, మంచి డోజీ ఏర్పడింది. అందువల్ల ఈ స్టాకు ఈజీగా నియర్ బై మనకి ఇక్కడ చూస్తే ఈ 5% మూవ్మెంట్ అనేది నాకు తెలిసి జస్ట్ 2-3 డేస్లోనే అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, ఇక్కడికి వచ్చింది. దీన్ని ఒకవేళ ఎవరైనా స్వింగ్ ట్రేడింగ్ తీసుకునే వాళ్ళు స్ట్రిక్ట్గా ఇక్కడ వచ్చినప్పుడు ప్రైజ్ అలర్ట్ పెట్టుకొని ప్రాఫిట్ ఒకవేళ ఇక్కడ తీసుకుంటే ఎర్లీగా ఇక్కడ తీసుకుంటే ఇక్కడికి వచ్చినప్పుడు అలర్ట్గా ఉండి ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు మిస్ అయితే వెయిట్ చేయండి, మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఈ ప్రైస్లోనే ట్రై చేయండి. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత తీసుకుంటే మనకి ఏంటంటే టార్గెట్స్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఆ మూవ్మెంట్ ఉండకపోవచ్చు. లేదంటే కొంతకాలం ఆల్రెడీ 4 days కంటిన్యూషన్ ర్యాలీ వచ్చింది కాబట్టి 4 daysలో మనకి నియర్ బై ఆల్రెడీ చూడండి 20% మూవ్మెంట్ వచ్చేసింది. అలాంటప్పుడు 1 or 2 days మూవ్మెంట్ మళ్ళీ సైడ్ వేస్ వెళ్తుంది. ఈ సైడ్ వేస్ వెళ్ళకంటే ఆ సైడ్ వేస్ వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చినప్పుడు మనం ట్రేడ్ తీసుకుంటే మనకి ఫాస్ట్గా మూవ్మెంట్ ఉంటుంది. మనం ఎక్కువ రోజు స్ట్రక్ అవ్వకుండా ప్రాఫిట్ తీసుకొని అమ్మటే బయటకు వచ్చేయచ్చు. ఈ స్టాక్ మనకి ఈరోజు వచ్చిన 4వ స్టాక్ అండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం డిస్కస్ చేసిన 4 స్టాక్స్ కూడా స్వింగ్ ట్రేడింగ్ పర్పస్సే.
వీటిల్లో మీరు మీ ప్రాపర్ అనాలిసిస్ ఏదైనా ఉంటే చూసుకొని స్వింగ్ ట్రేడింగ్కి చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.